Not taking of life and health insurance is injurious to both life and health. గైస్ మీ మోహన్తో యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా హార్ట్లీ వెల్కమ్. ఇవాళ మన టాపిక్ అయితే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేర్స్ అంటే ఏంటి, వాటిని ఎలా కొనాలి, ఎక్కడి నుంచి కొనాలి, ఎవరు అమ్ముతారు, ఎక్కడ అమ్ముతారు. ఈ వీడియో చూశాక మీకు స్టాక్ మార్కెట్ అండ్ షేర్స్ మీద ఒక అవగాహనకైతే వచ్చేస్తారు. చాలామంది స్టాక్ మార్కెట్ అంటే భయపడుతుంటారు, కానీ దయచేసి అలాంటి భయం ఏం పెట్టుకోకండి. కొంతమంది అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకుంటారు. అది చూసి మిగతా వాళ్ళు కూడా డబ్బులు పోతాయేమో అని చాలా భయపడుతుంటారు. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మనం ఎగ్జాంపుల్గా ఎక్స్ అనే స్టీల్ కంపెనీని తీసుకుందాం. ఈ ఎక్స్ అనే స్టీల్ కంపెనీ వాల్యూ ఒక 100 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు ఎక్స్ అనే స్టీల్ కంపెనీ ఇంకా బాగా బిజినెస్ చేసి తన కంపెనీ వాల్యూని పెంచుకోవాలి అనుకుంటుంది. మనీ కావాలంటే అన్ని కంపెనీస్కి ఉన్న మార్గం బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడం. కానీ దానికోసం బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది. అప్పుడు అన్ని కంపెనీస్కి ఉన్న గోల్డెన్ ఆపర్చునిటీ స్టాక్ మార్కెట్. ఎక్స్ అనే స్టీల్ కంపెనీ టోటల్ అసెట్ వాల్యూ 100 రూపాయలు అనుకుందాం కదా. ఇప్పుడు ఎక్స్ అనే స్టీల్ కంపెనీకి ఎక్స్ట్రాగా ఇంకో 100 రూపాయలు కావాలి, అది కూడా బిజినెస్ కోసం, ఎక్స్పాన్షన్ కోసం. ఇప్పుడు ఆ కంపెనీ 100 రూపాయలని 100 షేర్లుగా విడగొడుతుంది. ఒక్కొక్క షేర్ వాల్యూ 1 రూపాయిగా పెట్టి అమ్ముతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఎక్కడ అమ్ముతుంది అని. ఇండియాలో ఉన్న అన్ని కంపెనీస్ బిఎస్సిలో కానీ ఎన్ఎస్సిలో కానీ తన షేర్స్ని పెట్టి అమ్ముతుంది. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇప్పుడు ఎక్స్ అనే స్టీల్ కంపెనీ ఎన్ఎస్సిలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో తన 100 షేర్లని అమ్మకానికి పెట్టింది. అప్పుడు మనలాంటి కామన్ పీపుల్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఆ షేర్లని కొనుక్కుంటాము. ఇక్కడ మీకు ఇంకో డౌట్ వచ్చి ఉంటుంది, మనం ఆ షేర్స్ని ఎలా కొనాలి? ఖచ్చితంగా మనం షేర్స్ని కొనాలంటే ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. ప్లేస్టోర్లో చాలా యాప్స్ డీమ్యాట్ అకౌంట్ని ఆఫర్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్గా గ్రో జీరోదో లాంటివి. మనం ఈ యాప్స్లో డీమ్యాట్ అకౌంట్ తీసుకొని షేర్స్ని కొనుక్కోవచ్చు. ఎక్స్ అనే స్టీల్ కంపెనీ దగ్గర మనం ఒక షేర్ కొన్నాం అనుకోండి, అలా అందరూ కొంటే ఆ కంపెనీకి ఆ 100 రూపాయలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ కంపెనీ 100 రూపాయల్లో బిజినెస్ చేసి 200 రూపాయలు సంపాదించింది అనుకుంటే మన షేర్ వాల్యూ 1 రూపీ నుంచి 2 రూపీస్ అవుతుంది. మనకి కావాలనుకుంటే వెంటనే అమ్ముకోవచ్చు. ఒకవేళ ఆ కంపెనీ 100 రూపాయలతో బిజినెస్ చేసి నష్టపోయి 50 రూపాయలకి పడిపోయింది అనుకోండి, మన షేర్ వాల్యూ 1 రూపాయి నుంచి 50 పైసలకి పడిపోతుంది. ఇది విని మీరు భయపడకండి. లాంగ్ రన్లో ఏ కంపెనీ కూడా అంత ఈజీగా నష్టం రాదు. అబౌట్ 3 years అయితేనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. మీకు స్టాక్స్ అండ్ కంపెనీస్ గురించి అస్సలు ఐడియా లేదు అనుకుంటే సింపుల్గా మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళకి స్టాక్ మార్కెట్ మీద చాలా నాలెడ్జ్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీకు స్టాక్ మార్కెట్ గురించి ఒక అవగాహన వచ్చి అయితే ఉంటుంది. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో అందరూ ఇన్వెస్ట్ చేస్తారో అప్పుడు మన కంట్రీ చాలా డెవలప్మెంట్ అవుతుంది. అలాగే మనం కూడా డెవలప్ అవుతాం.